హలో ఫుడీస్, పొనగంటి ఆకుకూర పప్పు ఈరోజు స్పెషల్. ఎవరైతే పప్పు ఆకుకూరలతో యాడ్ చేసి క్రిస్పీగా రెసిపీని రెడీ చేసుకుని తినడానికి ఇష్టపడతారో వాళ్ళందరి కోసం ఈ రెసిపీ మీకోసం. చూడండి, పొనగంటి కూర ఆకు 2 చిన్న కట్టలు చాలా ఫ్రెష్గా ఉన్నాకైతే టేస్ట్ అదిరిపోతుంది. అదేవిధంగా వీడియోలో చూపించినట్టు ఫ్రెష్గా వాష్ చేసుకుని కడిగి నీట్గా శుభ్రంగా ఇసుక కానీ ఒక ఏదన్నా ఫంగస్ కానీ ఏదన్నా ఉన్నా కానీ ప్రతి లీవ్ని కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ వాటర్ వేసి ఒక 2 to 3 times మీరు కనుక క్లీన్ చేసుకుంటే అద్భుత. తర్వాత ఈ ఆకుకూర కంటికి కూడా చాలా బాగుంటుంది అని మనకి చెప్తూ ఉంటారు. 2 కట్టల్లో నేను చూపించినట్టుగా ఈ యొక్క బౌల్, చిన్న సైజ్ ఆఫ్ బౌల్లో కందిపప్పు యాడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ కందిపప్పు డైరెక్ట్గా మీరు అప్లై చేయొచ్చు, లేదంటే లైట్గా ఏగిస్తే కొంచెం లైట్గా బ్రౌన్ షేప్లోకి వచ్చేటట్టు, పచ్చి వాసన అనేది పోయేటట్టు చేస్తే కనుక అద్భుతంగా ఉంటుంది. అయితే కందిపప్పును కూడా మనం రాళ్ళు కానీ ఇలాంటివి లేకుండా క్లీన్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని 1 time సరిపోతుంది. జనరల్గా కొన్ని ఏంటంటే ప్యాక్స్లో కొంచెం ఇసుక, డస్ట్ అలాంటివి వస్తూ ఉంటాయి. సో 1 time కడిగి ఈ ఆకుకూరని లైట్గా ఎగించుకుంటే చాలా బాగుంటుందండి, మర్చిపోవద్దు. ఈ ఆకుకూరని యాడ్ చేసి లైట్గా తగినంత పసుపు, ఒక 4 పచ్చిమిర్చి, చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసింది. ఎందుకంటే మనం విజిల్స్ కుక్కర్ వేస్తాం కాబట్టి అదంతా మెత్తగా మెష్ అయిపోతుంది. ఒక్క ఎండుమిరపకాయ యాడ్ చేయండి. లిటిల్ బిట్ చింతపండు, జస్ట్ ఒక నిమ్మకాయ అంత, లిటిల్ బిట్. వీడియోలో చూస్తున్నారు కదా, అదే విధంగా ఒక 4 కప్పులు ఎంతైతే మనం కందిపప్పు యాడ్ చేసుకుంటున్నామో దాన్ని మల్టీప్లైస్లో ఒక 4 కప్పులు వాటర్ యాడ్ చేసి చూడండి, ఆ విధంగా మనకు అన్నీ మునిగేటట్టు క్విక్గా మనం కుక్కర్ విజిల్ పెట్టేయటం. ఇక స్టార్ట్. విజిల్స్ ఒక 3 విజిల్స్ వచ్చేదాకా చూసుకొని గల్లుప్పు లేదంటే మామూలు సాల్ట్, కారం 1 teaspoon, ఇంకా యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే యాడ్ చేసేయండి. అయితే పిల్లలు తినేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. స్పైసీ కావాల్సిన వాళ్ళకి ఎలాగైనా తప్పదు. తర్వాత పప్పు గుత్తి తీసుకుని నీట్గా మెష్ చేసుకుని తాలింపు వేయాలి. తాలింపు వేయటం అంటే చాలా ఈజీగా బౌల్ పెట్టేసాం ఆయిల్ వేయటం కాదండి. ఒక 2 teaspoons నెయ్యి యాడ్ చేయటం, దాంట్లో మళ్ళీ అవసరమైతే మనకి యాడ్ కావాలంటే నెయ్యి ఉంటే అందుబాటులో యాడ్ చేయండి. ఒక 3 వెల్లుల్లిపాయలు లైట్గా రబ్ చేయాలి దాన్ని. తర్వాత 1/2 teaspoon ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుని లైట్గా ఒక 2 కానీ 3 కానీ ఎండుమిరపకాయలని యాడ్ చేసి, కరివేపాకు ఒక రెమ్మ లేదంటే ఒక 10 ఆకులు, బాగా అది మాడకూడదు, తక్కువ మంట మీద మీరు కనుక ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది మాడిందంటే మాత్రం చాలా ఇబ్బంది. సో చిన్న మంట మీద ఫ్రై చేయండి. వెల్లుల్లిపాయలు ఏంటంటే కొంచెం టైం తీసుకుంటాయి బ్రౌనిష్లో రావటానికి. సో ముందు వెల్లుల్లిపాయలు వేసేసి ఒక మంట ఉడికిన తర్వాత మీరు మిగతా యాడ్ చేయండి. ఇక్కడ మీరేంటంటే పప్పు రెడీ చేసుకున్న దాన్ని దీంట్లో యాడ్ చేయండి, లేదంటే తాలింపు తీసుకెళ్ళి దాంట్లో మీకు ఎట్టా కన్వీనియంట్గా ఉంటే అట్టా చేసేయండి. ప్రతిదాన్ని రిస్క్గా చూడొద్దు. చాలా ఈజీగా పప్పుని గుమగుమలాడొద్దంట వేడిగా తయారు చేసుకుని ప్లెయిన్ రైస్, మన పుల్కాలు కానీ చపాతీలు కానీ ఒక బిర్యానీ రైస్ కానీ చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా తయారు చేసి బాగుంటే కమెంట్ ద్వారా తెలియపరచండి. ధన్యవాదం.